నేను మీ యాంకర్ పర్వీన్. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా దేవర గురించే డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సాంగ్ హాట్ గా ఫ్యాన్స్ ని టచ్ చేస్తుంది. అంతేకాదు మీమర్స్ కి కూడా ఫుల్ మీల్స్ అయింది ఈ పాట. ఈ పాట కాపీ అంటూ అనురుద్దీన్ని తెగ ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. ఈ విషయం పక్కన పెడితే అసలు సినిమాకి ఎందుకింత హైప్ వచ్చింది? ఈ సినిమాకి గేమ్ చేంజర్ కి లింక్ ఏంటి అనేది క్లియర్ గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కొరటాల శివ తీస్తున్న దేవర పార్ట్ 1 సినిమా సోషల్ మీడియాలో సెన్సేషనల్ అయింది. ఈ సినిమా ట్రైలర్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఎంతోగానో వెయిట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య సినిమా తర్వాత కొరటాల చేస్తున్న సినిమా ఇది. అయితే ఆచార్య అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటుగా రామ్ చరణ్ తేజ్ కూడా ఉన్నాడు. సిద్ధ క్యారెక్టర్ లో రామ్ చరణ్ యాక్టింగ్ ఇరగదీసినా కూడా సినిమా ఫ్లాప్ అయింది. అయితే దీనికి కారణం కొరటాల శివ కాదని, అందులో మెగాస్టార్ ఇన్వాల్వ్మెంట్ బాగా ఉందని బయట సోషల్ మీడియాలో టాక్ వచ్చింది. దీంతో కొరటాల శివ కసిగా దేవర సినిమా చేస్తున్నాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే ఒక ఫ్లాప్ సినిమా తర్వాత ఇప్పుడు ఫ్యాన్స్ ఇండియాలో కొరటాల శివ సినిమా రావడం అనేది ఆసక్తికరంగా మారింది. అయితే మరోవైపు ఎన్టీఆర్ రామ్ చరణ్ చేసిన RRR సినిమా ఆస్కార్ రేంజ్ లో హిట్ అవ్వడం కూడా ఒక సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. అందుకే ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాల్సి వచ్చింది. సినిమా పరంగా చూస్తే ఇప్పటి వరకు అవుట్పుట్ అదిరిపోయిందనేదే టాక్ వస్తుంది. మరి కొరటాల శివ డైరెక్టర్ టీం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే నెక్స్ట్ లెవెల్ యాక్షన్ అని చెప్పుకోవాలి. ఇక రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్ సినిమా పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. డైరెక్టర్ శంకర్ భారతీయుడు 2 సినిమా ఫ్లాప్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. అయితే ఈ రెండు సినిమాలు కూడా సమకాలంలోనే శంకర్ డైరెక్టర్ చేశారు. అయినా కూడా మార్కెట్ పై శంకర్ ఇన్ఫాక్ట్ పడిపోయింది. కమల్ హాసన్ లాంటి స్టార్ హీరో గెటప్స్ వేసినా కూడా సినిమాని మెప్పించలేకపోయాడు. అందులోనూ ఈ ప్రాజెక్టు నుంచి శంకర్ చాలా కాలం బయటికి వచ్చి గ్యాప్ తీసుకొని మరీ గేమ్ చేంజర్ సినిమా చేశాడు. ఇది దిల్ రాజ్ బ్యానర్ లో 50వ సినిమా కావడం అనేది హైప్ ని బాగా క్రియేట్ చేస్తుంది. ఇలా ఇద్దరు డైరెక్షన్స్ కూడా ఒక భారీ ఫ్లాప్ సినిమా తర్వాతనే బరిలోకి దిగుతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్స్ బాలీవుడ్ హీరోయిన్స్ కావడం విశేషం. దేవరలో జాన్వీ కపూర్, గేమ్ చేంజర్ లో కియారా అద్వానీ ఉన్న సంగతి తెలిసిందే. అందులోని ఇద్దరు కూడా RRR సమవుజ్జి హీరోలు. అందుకే ఈ సినిమాల కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలు హిట్ అయితే మంచి పాజిటివిటీ సోషల్ మీడియాలో క్రియేట్ అవుతుంది. ఇలా కాకుండా ఒక సినిమా హిట్ అయి ఇంకో సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఫ్యాన్స్ మధ్యలోనే వార్ వచ్చేలాగానే కనిపిస్తుంది. మొత్తానికి ఇది అండి అసలైన మ్యాటర్.